గుడ్ మార్నింగ్. ఇవాళ మీకు కేసు గురించి చెప్తానండి. పేషెంట్ వచ్చేసి థర్డ్ గ్రావిడ్ అంటే మూడో కాన్పు కోసం వచ్చిన పేషెంట్ అనమాట. ఆల్రెడీ 2 సార్లు కాన్పులు అంటే 2 సార్లు ఆపరేషన్లతో బిడ్డలు కనేసి వచ్చారనమాట. మన దగ్గరికి 6వ నెలలో ఫస్ట్ టైం చూయించుకోవడానికి వచ్చారు. అప్పుడు మనం తనకి పరీక్షలు చేసి ఎగ్జామిన్ చేసి చూసింది ఏంటంటే తనకు మైల్డ్గా బీపీ కొంచెం ఎక్కువ సైడ్ ఉంటుంది, ప్లస్ రక్తహీనత ఉందని డయాగ్నోస్ చేసి దానికి తగిన కొన్ని టెస్టులు, బీపీకి సంబంధించిన మందులు, దానికి సంబంధించిన టెస్టులు, స్కాన్లు అన్నీ రాశాము. కానీ పేషెంట్ మన దగ్గరికి రాలేదు. పేషెంట్ ఇంకో హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ చెకప్ చేయించుకున్నారు. వాళ్ళు చెకప్ చేసినప్పుడు మాత్రం అన్నీ బీపీ నార్మల్గా ఉంది, రక్తహీనత కోసం ఇంజెక్షన్స్ పెట్టారు అని చెప్తున్నారు. ఇప్పుడు మన దగ్గరికి అంటే 9 నెలలు తగిలిన తర్వాత మళ్ళీ వచ్చారు పేషెంట్. అది కూడా హై బీపీ అండ్ బ్లీడింగ్ పీరియడ్ అంటే రక్తస్రావం జరుగుతుందన్నమాట. సో ఇంకా నెల నిండక ముందే 2 ఆపరేషన్లు అయిన ఒక గర్భిణికి రక్తస్రావం జరుగుతుంది అనడం అనేది మామూలు విషయం కాదు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. లైక్ ఒకవేళ మన మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే ఇట్ కెన్ బి అబ్రప్షన్ ప్లాసెంటా, మోస్ట్ కామన్ ఒకటి ప్లాసెంటా ప్రీవియా, ఆర్ ఇట్ కెన్ బి ఎనీ రప్చర్ యూట్రస్. ఎందుకంటే 2 ఆపరేషన్లు అయి ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని మనం పేషెంట్కి టెస్టులు చేసినప్పుడు ఆమెకు హీమోగ్లోబిన్ శాతం 6 గ్రాములు వచ్చిందండి. సో దీనికి 6 గ్రాములు వచ్చింది అండ్ బ్లీడింగ్ అవుతుంది. సో మేమేం చేసామంటే పేషెంట్కి వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ బ్లడ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా సర్జరీ చేశాం. సర్జరీలో మనకు తెలిసింది ఏంటంటే సివియర్ అబ్రప్షన్ ప్లాసెంటా అంటే గ్రేడ్ 3 స్టేజ్లో ఉంది పేషెంట్. కానీ లక్కీగా బేబీ సర్వైవ్ అయింది. సో ప్రతిసారి ఇలా జరగలేదు. ఎప్పుడు మన సైడ్ తప్పు ఉంది అని మనం ఒప్పుకోవాలి ఎప్పుడైనా సరే. పేషెంట్ కూడా నేను చెప్తున్నది డాక్టర్ల గురించి కాదు, మా డాక్టర్ల సైడ్ వచ్చేసి చాలామంది మాట్లాడుతున్నారు డాక్టర్లు దేవుళ్ళు కాదండి, ఎట్లున్నా బతికించేసేయడానికి. ఒక లిమిట్ వరకే చేయగలుగుతాం. మీరు మీ కేర్ రక్తహీనత లేకుండా చెప్పిన మందులు టైంకి వేసుకొని బీపీ మందులు కరెక్ట్గా వాడుకుంటే ఈరోజు ఈ పేషెంట్కి పరిస్థితి వచ్చేది కాదు. సో ఇంకా బెటర్ మేనేజ్మెంట్ కోసం ఒక టీమ్ వర్క్ అంటే ట్రీటింగ్ డాక్టర్స్ అందరూ కూడా నాది రెస్పాన్సిబిలిటీ కాదు అనుకోకుండా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని హీమోగ్లోబిన్ కరెక్షన్, బీపీ మెయింటెనెన్స్ ఇవి కరెక్ట్గా చేస్తే ఈ మార్బిడిటీ అనేది తగ్గించవచ్చు. థ్యాంక్ యూ.